ఎప్పుడో అమావాస్యకు పౌర్ణానికి కానీ ఇతగాడు గొట్టాల ముందుకు రాడు. సొంత పార్టీ కాపు నేతలే అంబటి పేరుని బొత్సాలు కన్నబాబు లాంటి వాళ్ళు ఎగేసుకుని వచ్చినంత స్పీడ్గా రాకపోయినా వచ్చాడంటే వైరల్ అవుతాడండి. ఉచ్చనీసాలు లేకుండా ఆడవాళ్ళ కట్టుబొట్టు గురించి కామెంట్ చేసి అంత హీన స్థితికి జగదారిపోతాడు. ఎవడనే కదా మీరు అడిగేది, చెప్తాను. ఈలోగా మీరు హలో 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 ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఇంతకే ఎవరనే కదా మీ అనుమానం, డౌటింగ్ చెప్తున్నా. వాళ్ళ నాన్న మంచి పేరే పెట్టాడు అమర్నాథ్ అని, కానీ ఇతగాడు మాత్రం ఆ పేరు మార్చుకుని గుడివాడ కోడిగుడ్డుగా పిలిపించుకుంటా ఉన్నాడు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది నేను మాట్లాడేది గుడివాడ గురునాథం గారి పుత్రరత్నం గురించి అని. ఇగో అమరం మొదలెట్టబోయే నీ సమరం. ఇవన్నీ మానేసి మొన్న ఎక్కడో ఎవరో దొరికితే ఆ క్రెడిట్ మాకు ఎవరా తీసుకోండి, దీనికి కూడా క్రెడిట్ తీసుకోండి మీరు. ఈ రాష్ట్రంలో 24 మాసాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 790 హత్యలు, రాజకీయ హత్యలు దాదాపు 25 నుంచి 30 రాజకీయ హత్యలు, వందల సంఖ్యలో రేపులు, వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు. ఒక 4 ఏళ్ల చిన్నారి తప్పిపోయి 12 రోజులైతే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో ఇది జరిగితే వారిని వెళ్ళి పలకరించి వారికి ధైర్యం చెప్పడానికి, వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పి భరోసా ఇవ్వడానికి 12 రోజులు పట్టింది. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన. రాష్ట్రంలో మొత్తం 790 హత్యలు జరిగాయా? ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి? రాజకీయ హత్యలు 30 అంటే తక్కువే కదా అమరం. మీరున్నప్పుడు రాజకీయ హత్యలే 100లో జరిగాయి కదా. అయినా నీ లెక్కలు కాకి లెక్కలు కాకపోతే ఏంది? 790 మంది హత్య గావింపబడిన వారి పేర్లు చదువు చదవలేవు, ఎందుకంటే అవి గాలి లెక్కలు. నీకు తెలుసు 2 ఏళ్ల కూటమి పరిపాలన ఎలా ఉంది అనేది నువ్వు చెప్పాల్సిన పని లేదు, జనానికి మా బాగా తెలుసు. ఈ 2 ఏళ్లలో మీరు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని పోలీసులను భయపెట్టేసి ఏం చేశారో కూడా జనం చూస్తున్నారు. అంచేత పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదనుకుంటే తప్పే. పిల్లి కాళ్ళు ఎరగొట్టేందుకు ఇప్పుడు సోషల్ మీడియా అనే అస్త్రం ఉందయ్యో కోడిగుడ్లు సామ్రాట్టు. ఇంకా నయ్యో, నిన్న నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ఇంకా మరి ఆయన వచ్చి ఏం మాట్లాడుతుందో తెలియదు, కానీ ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు వచ్చారు, మీ ఇంట్లో ఎవడో చచ్చిపోలేదు కదా అని చెప్పని అడగలేదు ఇంకా నారా లోకేష్ గారు. ఆ రకమైనటువంటి అహంభావంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది, అంత అహంకారంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. జరిగినటువంటి ప్రతి సంఘటనని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. నిన్న లాకప్ డెత్ జరిగితే దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మేకప్ సబ్జెక్ట్తో డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, రాజకీయాలు డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈవీఎంల మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని లడ్డూతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాన్ని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ప్రజలు ముందుకొస్తే దాన్ని గొడ్డలితో మేకప్ చేసేటువంటి కార్యక్రమం. నీ తాసారావుల బొడ్డు అమరం, నువ్వు బాతుగుడ్డుకి తక్కువ బలిగుడ్డుకి ఎక్కువ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. జగన్ ఇంట్లో ఎవరు సరిపోకపోవడం ఏంది? బాబాయ్ వచ్చి మర్చిపోయావా అంటే మీ బాస్ చేయించింది కాబట్టి అది వెలుగులోకి రాదా? అన్యాయం కదా. నువ్వు తెలివిగా మాట్లాడాననుకుంటా ఉన్నావు, కానీ మేకప్లు పైకప్పులు అంటూ నువ్వు వాగిన వాగుడికి నోటీసులు పంపారు. ముందు దాని సంగతి చూసుకో. ఎందుకైనా మంచిది ముందస్తు బయలు తెప్పించుకో, పెట్టుకో. రాత్రి ఎత్తే బొక్కలో కూకుని భజన చేసుకోవాలా. ఆయన రాడు పట్టించుకోవడం నీ జాగ్రత్తలో నువ్వు ఉండవయ్యా మగడా అంటే ఇగో మంచిదని చెబుతున్నానయ్యా అమరు. ఆ తర్వాత నీ ఏటం డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని అంటే దాన్ని అమర్నాథ్ ఏదో వ్యాఖ్యలు చేశాడు, దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. ఇంకా మీరు దేన్ని మేకప్ చేసేటువంటి పరిస్థితులు లేవు. మీకు ప్రజలు ప్యాకప్ చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేసినటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ తాలూకు హత్యలు, మానభంగాలు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెట్టారు ఈరోజు ఉదయం వారి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేవలం నాగరాజ్ అనేటువంటి ఒక సిఐ మీద, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 4 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో మర్డర్ కేసు కూడా అందులో పొందుపరిచారు. అంటే చంపినట్టు ప్రభుత్వం ఒప్పుకుంది. వ్యక్తులు చేసిన హత్యలను ప్రభుత్వానికి ఎలా అంటగడతావో ఈ గాడిద గుడ్డు అమరం. ఇదిగో గుడ్డు లేకుండా ఆమ్లెట్ వేయగలవా? లేదు కదా. ఇది అంతే.
ఎవడో పోలీస్ ఆఫీసర్ తప్పు చేసాడు అనుకుందాం, దానికి బాధ్యత సీఎం హోమ్ మినిస్టర్ వహించాలంటే ఎట్టా? ఇప్పుడు మీ ఎమ్మెల్సీ అనంతబాబు సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసాడు. ఇది జగన్ చేయించిన హత్య అంటే నువ్వు ఊరుకుంటావా? లేదంటే వైసీపీ చేయించిన హత్యలా దాన్ని చూడాలా? డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద మీరు చేసిన అవమానం ముందు చూసేవు, అది జగన్ ఆడించిందే కదా. అలాగే సొంత పార్టీ ఎంపీ అరికాళ్ళ కోటింగ్ ఇప్పించి అది లైవ్ లో చూసి ఆనందించింది జగన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాను. వీటికి సమాధానం చెప్పి దమ్ము ధైర్యం నీకుంటే సొల్లు కౌరులు చెప్పమాకండి, నా దగ్గర సిర్రెత్తిపోద్ది. కానీ దీంట్లో కేవలం ఒక సిఐని మాత్రమే బలిపశువుని చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో కనబడతా ఉంది. కేవలం ఒక సిఐ ఈ పని చేసి దీన్ని కామప్ చేద్దాం అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఆయన పైన ఉన్నటువంటి ఏసీపీ కానీ, ఆయన పైన ఉన్నటువంటి సిపి కానీ, పైన ఉన్నటువంటి డీజీపీ కానీ, ఈ డిపార్ట్మెంట్ ని హ్యాండిల్ చేస్తున్నటువంటి హోంమంత్రి కానీ, వీరందరి మీద కూడా కేసు పెట్టాల్సిందే. వీరి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. వాస్తవాలు బయటికి రావాల్సిందే. లేదంటే ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కష్టం వస్తే, ఆపద వస్తే ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ ఉంది, మనల్ని కాపాడుతుంది అన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ శవమై తిరిగి వస్తామనేటువంటి భయం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. మా బాగా తెలియజేస్తా ఉన్నోలే కానీ ఇదిగో ఏది ఒక్క పాలి ఆ శివరాఖరి డైలాగ్ నా కోసం మళ్ళీ చెప్పు. ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ ఉంది, మనల్ని కాపాడుతుంది అన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి అది పరిశుద్ధులో పరిశుద్ధాత్మ కాదు, పకోడీ గుడ్రాజా. పరిస్థితులు అనాలి. పరిస్థితులు అనడం కూడా రాని నువ్వు పరిశుద్ధగా వెళ్ళాక ఎలా మారిపోయావు చెప్పు. అసలు నీకు మంత్రి పదవి ఇచ్చిన గొత్తకాంపగాడిని అనుకోవాలా? సర్లే వదిలేవా, ఏదో అన్నావు. సిఐ ఒక్కడనే శిక్షించి చేతులు దులుపుకుంటా ఉన్నారా? మరి మీ సన్నాసి నాని ఈ సిఐఏ అన్నిటికీ కారణం అంటూ ఒంటికాల మీద లేస్తా ఉన్నాడు. మీ క్లారిటీ లేకపోతే అట్టా చూసుకోబడలా. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఈ జంగిల్ రాజ్ నడుపుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్కరూ మాట్లాడరు, ఏ ఒక్కరూ బయటికి రారు. ఏమని అడిగితే ఎంక్వైరీ జరుగుతుంది, ఏమని అడిగితే ఎంక్వైరీ వేశాం. ఎవరి మీద వేశారు ఎంక్వైరీ? ఎవరితో వేశారు ఎంక్వైరీ? పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పు జరిగితే అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారి తీసుకొని వచ్చి మీరు ఎంక్వైరీ చేస్తే అందులో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి నమ్మమంటారా ప్రజల్ని? అది వాస్తవాలు నిజంగా బయటకు వస్తాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఏమన్నా? తప్పకుండా సిబిఐతో ఎంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు. తప్పు చేసినటువంటి వారు బయటికి రారు. ఇది ఒక్కసారే కాదు, అనేక సందర్భాల్లో ఈ హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి జరుగుతుంటే ఈయనసార్లు ఎలా ఆ పార్టీకి పట్టం కట్టారంటావు అమరం? చెప్పడానికి నీకైనా సిగ్గుండాలి కదా. వచ్చిన పని ఏంటి, నువ్వు అనే మాటలేంటి? జంగిల్ రాజు అంటే ఏంటో తెలుసా? సింహం. అంటే చంద్రబాబు సింహం అని నువ్వు చెబుతా ఉన్నావా? మరి సింగిల్గా మింగిల్ అవుదామని వచ్చిన మీ సింహం పిల్లిలా మారిపోయిందని ఒప్పేసుకున్నట్లేనా? ఈ విషయం జగన్ గాని తెలిస్తే నీ పని గోవిందా. ఎందుకు వచ్చిన తెప్పలు అమరం? అసలే అధికారం లేదు, ఉత్తరాంధ్రలో ఉత్తర కుమారుడిగా మారిపోయావు. అలాంటప్పుడు ఇలాంటివి అవసరమా? నా మాటిని 4 పెద్ద గుడ్లు డబుల్ సొన్ ఉన్నాయే తీసుకెళ్ళి ఆమ్లెట్ వేసుకుని తిను. ఎందుకు వచ్చిన రాజకీయాలు చెప్పు. ఏళ్ళు ఆ పని మీద ఉండు అమరం, బయలుదేరు.